పక్కింటి లతతో చెప్పాను. ఆ లత మాత్రం తనకి ఏమీ కనిపించలేదని, ఎటువంటి శబ్దాలు కూడా వినిపించలేదని చెప్పి చాలా తేలిగ్గా మాట్లాడింది. అంతేకాదండి, మీరేదో భ్రమపడుతున్నారు. పైగా కుర్చీ ఎక్కడైనా నడుస్తుందా అని చెప్పి చాలా వెటకారంగా మాట్లాడింది. ఇక దీంతో ఎందుకులే గొడవ అని చెప్పి నేను నవ్వి ఊరుకుని అది కలకలేనని చెప్పి నటించి వచ్చాను. కానీ అది మనకి నిజంగా కనిపించింది కదండి. ఎప్పుడు ఎవరికి ఏం ప్రమాదం జరుగుతుందో, లేదా మనకి కనిపిస్తే మనకేం ప్రమాదం జరుగుతుందని నాకు చాలా భయంగా ఉంది. మనమిద్దరం ఎందుకైనా మంచిది ఎవరినైనా సాధువుని కలుద్దామండి. అతనికి కలిసి ఇది జరిగిందంతా చెప్దాం. అతను మనకి ఏ తాయెత్తునో ఏ బొట్టునో ఇస్తాడు కదా, మనకి మంచి జరుగుతుందండి. అక్కడికి వెళదామండి అని ఈ యొక్క కమల తన భర్తతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న తన భర్త, ఏంటి, వాళ్ళెవరికి వినిపించలేదా? కనీసం శబ్దాలు కూడా వినిపించలేదా? అలా అయితే మనిద్దరికి మాత్రం చాలా స్పష్టంగా కనిపించింది. ఆ కుర్చీ నడవడంతో పాటు శబ్దాలు, నక్కల అరుపుల్లాంటివి కూడా అన్నీ మనకి పూర్తిగా వినిపించాయి కదా. అవేమీ వాళ్ళకి వినిపించకుండా మనకి మాత్రం వినిపించాయంటే దీనిలో నువ్వన్నట్టు ఏదో రహస్యం దాగి ఉంది. సరే, ఖచ్చితంగా మనం రేపు ఉదయాన్నే బయలుదేరి వెళ్దాం. ఏదైనా మాంత్రికుణ్ణి కలిసి వస్తాం. లేకపోతే మనకి ఈ అనుమానం ఇక మనకి నిద్ర లేకుండా చేస్తుంది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఉదయం లేచిన తర్వాత వాళ్ళిద్దరూ అనుకున్న విధంగానే ఒక అడవి మార్గం గుండా ఒక సాధువుని కలవడానికి వెళుతూ ఇలా ఆ దంపతులిద్దరూ చాలా దూరం ప్రయాణించిన తర్వాత ఆ అడవి మార్గంలోనే చీకటి పడింది. రాత్రి సమయంలో ఆ అడవి మార్గం గుండా ప్రయాణించడం కష్టమని చెప్పి వాళ్ళు ఒక చెట్టు కిందే అగ్నిని వెలిగించుకుని ఆ రోజు రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకుందామని నిశ్చయించుకున్నారు. అనుకున్న విధంగానే వాళ్ళిద్దరూ ఒక చెట్టు కింద పడుకుని ఉన్నారు. సరిగ్గా కొద్ది సమయానికి వీళ్ళకి ఎదురుగా ఆ కుర్చీ నడుచుకుంటూ వచ్చి వీళ్ల ముందు ఆగి అగ్ని కాచుకుంటూ ఉంది. వీళ్ళిద్దరూ గాఢ నిద్రలో ఉన్నారు. రాత్రి సమయంలో సరిగ్గా కొద్ది సమయానికి ఈ రంగ భార్య అయిన కమలకి మేల్కొలివి రాగా ఎదురుగా ఉన్న ఆ కుర్చీని చూసి హడలిపోయి గట్టిగా అరుస్తూ ఉంది. ఏవండి, ఏవండి, లగండి. మన ఎదురుగా కుర్చీ, ఆ భయంకరమైన పిశాచి కుర్చీ మన ముందే వచ్చి ప్రత్యక్షమైంది. అదిగో చూడండి, మంటను కాచుకుంటూ ఉంది. ఒక్కసారి లేవండి అని చాలా కంగారు పడుతూ అరుస్తూ ఉంది. ఆ మాటలన్నీ విని ఈ యొక్క రంగ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి నిద్రలోంచి లేచి చూశాడు. అరే, ఏంటి కమల, అంత కంగారు పడుతున్నావేంటి?